మనందరికీ తెలుసు ఐన్‌స్టైన్ ఒక మేధావి. ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్స్, ఈక్వేషన్స్‌ని ఇప్పటికీ సైంటిస్టులు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఆయన ఎంత జీనియస్ అంటే ఆయన బ్రెయిన్‌ని దాదాపు 1000 మంది సైంటిస్టులకు పైగా స్టడీ చేశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఒక ఫిజిసిస్ట్. ఆయన థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ E=mc² అండ్ ఫోటో ఎలక్ట్రిక్ లాస్‌ని ఫార్ములేట్ చేసి ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేశాడు. అందుకే ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ థింకింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ పవర్‌ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన బ్రెయిన్ కామన్ మ్యాన్ కంటే డిఫరెంట్‌గా ఉండేదని ప్రజలు నమ్మేవాళ్ళు. ఐన్‌స్టైన్‌కి కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ మీద ఎవ్వరూ రీసెర్చ్ చేయకూడదు అని ఆయన బాడీని కాల్చివేయాలని చెప్పాడు. కానీ ఐన్‌స్టైన్ చనిపోయిన తర్వాత ఆయన దేని గురించి అయితే భయపడ్డాడో అదే జరిగింది. Mrs. Einstein, it is my pleasure. 13th ఏప్రిల్ 1955లో ప్రిన్స్టన్ అనే హాస్పిటల్లో ఐన్‌స్టైన్ చనిపోయారు. ఆయన బాడీకి పోస్ట్ మార్టం చేయడానికి వచ్చిన డాక్టర్ ఐన్‌స్టైన్ బ్రెయిన్ ని సీక్రెట్ గా దొంగలించాడు. ఎందుకంటే ఆయన చాలా క్యూరియాసిటీతో ఉండేవాడు. అసలు ఆల్బర్ట్ ఎందుకంత జీనియస్ మ్యాన్? మామూలు మనుషులలో ఉండే బ్రెయిన్ కంటే ఈయన బ్రెయిన్ డిఫరెంట్ గా ఉండొచ్చని ఆ డాక్టర్ అనుకున్నాడు. ఐన్‌స్టైన్ బ్రెయిన్ ని దొంగలించిన డాక్టర్ పేరు థామస్ హార్వే. థామస్ ఐన్‌స్టైన్ బ్రెయిన్ ని దొంగలించాడు అని తెలిసి ప్రిన్స్టన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ థామస్ ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. కానీ డాక్టర్ థామస్ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ కొడుకైన హాన్స్ ఆల్బర్ట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ ని స్టార్ట్ చేశాడు. ఆ రోజు నుండే ఈ జీనియస్ బ్రెయిన్ జర్నీ స్టార్ట్ అయింది. డాక్టర్ థామస్ ఒక పాథాలజిస్ట్. అతనికి పోస్ట్ మార్టం గురించి మాత్రమే తెలుసు. సో అతను ఈ బ్రెయిన్ యొక్క సీక్రెట్ ని తెలుసుకోగలను అనుకున్నాడు. కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అతన్ని డిస్మిస్ చేసింది. థామస్ ఆ బ్రెయిన్ ని పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకి తీసుకెళ్లాడు. ఇంకా ఆ బ్రెయిన్ యొక్క ఫోటోస్ తీసుకొని ఆ బ్రెయిన్ ని 240 పీసెస్ గా చేసి సపరేట్ జార్స్ లో ప్రిజర్వ్ చేశాడు. అతను ఈ బ్రెయిన్ పీసెస్ ని బేస్మెంట్ లో దాచేవాడు. కానీ అతని వైఫ్ కి ఇదంతా అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉండేవి. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ చివరికి డివోర్స్ వరకు వెళ్ళాయి. ఆ తర్వాత డాక్టర్ థామస్ ఆ బ్రెయిన్ ని కెన్సాస్ లోని విచిటాకి తీసుకెళ్లి అక్కడ మెడికల్ సూపర్వైజర్ గా పనిచేశాడు. అతనికి టైం దొరికినప్పుడల్లా ఆ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసేవాడు. ఇలా అతను ఎన్నో జాబ్స్ ని వదిలేసి చాలా సిటీస్ కి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఎన్ని ఏళ్లు గడిచినా ఆ బ్రెయిన్ గురించి ఏమీ తెలుసుకోలేకపోయాడు. చివరికి అతని మెడికల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అతను ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో కూడా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడే డాక్టర్ థామస్ కి ఒక మంచి ఐడియా వచ్చింది. తన దగ్గర ఉన్న బ్రెయిన్ పీసెస్ ని ప్రపంచంలో ఉన్న బెస్ట్ న్యూరాలజిస్టులకు సెండ్ చేసి వాటి మీద రీసెర్చ్ చేయమని అడిగాడు. 30 ఏళ్ల తర్వాత 1985లో మొదటిసారి ఐన్‌స్టైన్ బ్రెయిన్ మీద స్టడీ పబ్లిష్ చేశారు. ఆ తర్వాత 28 సంవత్సరాల పాటు చాలా న్యూరాలజిస్ట్స్ ఐన్‌స్టైన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి చాలా స్టడీస్ పబ్లిష్ చేశారు. ఇందులో ఐన్‌స్టైన్ బ్రెయిన్ ఓ సాధారణ మనిషి బ్రెయిన్ కంటే చాలా డిఫరెంట్ అని తెలుసుకున్నారు. ముఖ్యంగా కార్పస్ క్యాలోసమ్ అనే భాగంలో పెద్ద తేడా ఉందని తెలుసుకున్నారు. మన బ్రెయిన్ 2 పార్ట్స్ గా విడిపోయి ఉంటుంది. మనం ఏ పని చేసినా అది ఒక పార్ట్ లో ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత బ్రెయిన్ ఆ పనికి సంబంధించిన సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ మన బాడీ కుడి భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ మన బాడీ ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. 90% మందికి లెఫ్ట్ బ్రెయిన్ మాట్లాడడం, అర్థం చేసుకోవడం, మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ రాయడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. రైట్ బ్రెయిన్ క్రియేటివిటీ, షేప్స్, ఆర్ట్, మ్యూజిక్ అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, కార్పస్ క్యాలోసమ్ పని ఏమిటని. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటే మన 2 చేతులు కూడా టైప్ చేయడంలో బిజీగా ఉంటాయి. ఎడమ చెయ్యి కొన్ని ఆల్ఫాబెట్స్ టైప్ చేస్తే కుడి చెయ్యి కూడా అదే పని చేస్తుంది. ఈ 2 పార్ట్స్ కోఆర్డినేషన్ కోసం కార్పస్ క్యాలోసమ్ పనిచేస్తుంది. ఐన్‌స్టైన్ బ్రెయిన్ లో ఈ పార్ట్ చాలా యూనిక్ గా ఉందని గుర్తించారు. మీరు టైప్ చేస్తుంటే మీ ఎడమ చెయ్యి తప్పు చేస్తే వెంటనే మీ కుడి చెయ్యి ఆ తప్పును సరి చేస్తుంది. అంటే మీ కుడి బ్రెయిన్ చేసిన తప్పును సరి చేయడానికి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ హ్యాండ్ కి సిగ్నల్ ఇస్తుంది. మన బ్రెయిన్ 2 భాగాలను కలిపే లింక్ కార్పస్ క్యాలోసమ్ అని అంటారు. ఐన్‌స్టైన్ కి ఉన్న కార్పస్ క్యాలోసమ్ సాధారణ మనిషి కంటే పెద్దగా ఉండేది. దాంతో ఆయన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్య మంచి కనెక్షన్ ఉండేది. ఈ కారణంగా ఆయన చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ ని బాగా ఊహించగలిగాడు. కార్పస్ క్యాలోసమ్ మాత్రమే కాదు, ఐన్‌స్టైన్ బ్రెయిన్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి. గుడ్ ఫ్లో ఆఫ్ న్యూరాన్స్ వల్ల ఆయనకు మంచి మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ చేసే పవర్ ఉండేది. ఐన్‌స్టైన్ తన తలలోనే పెన్ పేపర్ లేకుండా కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగాడు. ఒక రీసెర్చ్ ప్రకారం ఐన్‌స్టైన్ బ్రెయిన్ ని తూగినప్పుడు అది 1230 గ్రామ్స్ గా ఉండేది. కానీ సాధారణ మనిషి బ్రెయిన్ 1400 గ్రామ్స్ ఉంటుంది.
రీసెర్చర్స్ ప్రకారం ఐన్స్టైన్ బ్రెయిన్ లో లైనింగ్ చాలా థిన్ గా ఉండేది, అందుకే ఎక్కువ న్యూరాన్స్ ఉండేవి. ఇకపోతే ఐన్స్టైన్ కి పుట్టుకతోనే ఈ స్పెషల్ బ్రెయిన్ ఉందా లేక ఆ తర్వాతే మార్పులు వచ్చాయా అనేది ప్రశ్న. రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఐన్స్టైన్ పుట్టినప్పుడు ఆయన 5 ఏళ్ల వయసు వచ్చే వరకు మాట్లాడలేదు. మామూలు పిల్లలు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వయసులోనే మాట్లాడడం ప్రారంభిస్తారు. ఐన్స్టైన్ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆయన ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. తన ధ్యాసలోనే మునిగిపోయి ఉండేవాడు. ఆయనకు మెమరైజింగ్ పవర్ తక్కువ. ఐన్స్టైన్ కు సింపుల్ మల్టిప్లికేషన్ టేబుల్ కూడా గుర్తు పెట్టుకోవడం కష్టం. కానీ మ్యాథ్ అండ్ నెంబర్స్ ను లాజికల్ గా ప్రాసెస్ చేయడంలో అతడికి మాస్టరీ ఉంది. అతని స్కూల్ లైఫ్ లో ఇతర సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిన మ్యాథ్ అండ్ సైన్స్ లో మాత్రం ఎక్సలెన్స్ చూపించాడు. ఐన్స్టైన్ 12 ఏళ్ల వయసులో ఒక ఫ్యామిలీ టీచర్ తన జామెట్రీ బుక్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వెళ్ళాడు. ఆయన ఆ బుక్ ని ఒకే రోజులో చదివి జామెట్రీ కాన్సెప్ట్స్ క్లియర్ చేసేశాడు. 14 ఏళ్లకు ఇంటిగ్రల్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో మాస్టర్ అయ్యాడు. ఐన్స్టైన్ కి మ్యాథ్ ఇంకా సైన్స్ పట్ల గ్రిప్ చూసి ప్రొఫెసర్స్ కూడా నర్వస్ అయ్యేవారు. ఎందుకంటే ఆయన అడిగే క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం ప్రొఫెసర్స్ కి కూడా చాలా కష్టంగా ఉండేది. చిన్నప్పటి నుండి ఆయనకు యూనివర్స్ లాస్ ని చిన్న ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయాలనే కోరిక ఉండేది. 26 ఏళ్ల వయసులో ఆయన 4 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అందుకే ఆయనకు PhD డిగ్రీ ఇచ్చి నోబెల్ ప్రైజ్ కూడా అందించారు. ఐన్స్టైన్ థియరీస్ లేకుండా సైన్స్ అసంపూర్ణంగా ఉంటుంది. డాక్టర్స్, సైంటిస్ట్ చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐన్స్టైన్ బ్రెయిన్ స్పెషల్ గా మారడం పుట్టిన తర్వాత జరిగింది. దీనికి బిగ్గెస్ట్ రీజన్ అతనికి తన ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే తన బ్రెయిన్ తో ఆ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి ప్రయత్నించేవాడు. ఈ విధంగా చిన్నప్పటి నుండే అతని బ్రెయిన్ చాలా స్పెషల్ గా డెవలప్ అయింది. ఇప్పుడు ఐన్స్టైన్ బ్రెయిన్ అమెరికాస్ ద మ్యూటర్ మ్యూజియం లో ఉంది. మైక్రోస్కోపిక్ స్లైడ్స్ లో దీన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించారు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.